ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాకిల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ క్లాస్ 6th పార్ట్ 2 చాప్టర్ 1 కంటిన్యూషన్. నౌ లుక్ ఎట్ ద టేబుల్ 4 అండ్ ట్రై టు ఫిల్ ఇట్ యాజ్ షోన్. సో ఇక్కడ టేబుల్ 4 ఇచ్చున్నారు, అది ఫిల్ చేయమంటున్నారు. నేను ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ పెట్టాను. ఈట్ మీ ఆర్ ఈట్ మీ నాట్. సో టేబుల్ వచ్చేసి ఈట్ మీ నాట్. నేమ్ ఆఫ్ ది ప్లాంట్, పార్ట్స్ దట్ వీ ఈట్. సో ప్లాంట్ దాని యొక్క పార్ట్స్ మనం ఏం తింటాం. ఫెనుగ్రీక్ అంటే మెంతులు, లీవ్స్ సీడ్స్. సో మెంతులు మనము దాని యొక్క ఆకులు అండ్ సీడ్స్ని వాడతాము. మస్టర్డ్ ఆవాలు సీడ్స్ వాడతాం. షుగర్ కేన్ స్టెమ్, క్యారెట్ రూట్, ఆనియన్ రూట్, క్యాబేజ్ ఫ్లవర్, ఎస్ఫోటిడా అంటే ఇంగువ, రెజిన్ అదొక రెజిన్ అనమాట, ప్లాంట్ పార్ట్ ఒక రెజిన్. Peanuts contain beneficial protein, but many people are allergic to them and find them hard to digest. సో కొంతమందికి పీనట్స్ అనేది ఎలర్జిక్గా ఉంటుంది, వాళ్ళకి సరిగా అరుగుదల అవ్వదు, అందుకని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు పీనట్స్. అవి వాళ్ళకి ఎలర్జిక్ ఫీలింగ్ ఉంటుంది. విచ్ పార్ట్స్ ఆఫ్ the plant do we generally use? Do we also use flowers as food? Which part are these? Is there any plant whose whole body is eaten? సో మనం పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ మనం ఏవైతే యూస్ చేస్తామో అవి ఏంటి? డూ వీ యూస్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్. సో మనం పువ్వులు కూడా ఫుడ్గా యూస్ చేస్తామా? ప్లాంట్స్ ఆర్ దీస్. సో అవి ఏ ప్లాంట్స్కి సంబంధించినవి ఫ్లవర్స్. ఇస్ దేర్ ఎనీ ప్లాంట్ హూస్ హోల్ బాడీ ఈజ్ ఈటన్. సో ప్లాంట్ యొక్క మొత్తం పార్ట్స్, మనం ఏదన్నా ఒక ప్లాంట్ ఉందే మొత్తం అన్నీ తినేటివి, దాని యొక్క లీఫ్ కానీ స్టెమ్ కానీ రూట్స్ కానీ ఏదన్నా ఒక ఫుల్ ప్లాంట్ ఉందే. సో థింక్ చేయండి. వి యూస్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఫర్ అవర్ ఫుడ్. సో మనం వేరియస్ పార్ట్స్ అనేటివి యూస్ చేస్తుంటాం. లైక్ లీవ్స్, రూట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ వైడ్లీ యూస్డ్, వెరాస్ స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ సో వైడ్లీ యూస్డ్. సో స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్ ఎక్కువగా మనం యూస్ చేయం. ఎక్కువగా లీవ్స్, రూట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా మనం తింటాం. వి నీడ్ సెవరల్ ఇంగ్రీడియంట్స్ టు కుక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. సో మనం సెవరల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఫుడ్ కుక్ చేయడానికి యూస్ చేస్తాం. వాట్ ఎవర్ మే బీ ద సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ మినరల్స్. సో మనం సోర్సెస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతామో అవి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ లేదంటే మినరల్స్ కానీ వాడతాం. యూస్ సమ్ ఇన్ ప్లెంటీ. We use some in plenty but others are needed in only small quantities. Why is it so? So మనం చాలా మాత్రం కొన్ని స్మాల్ క్వాంటిటీస్లోనే యూజ్ చేస్తాం. ఏంటవి? ప్లాంట్స్, యానిమల్స్, మినరల్స్ అనేటివి మనం చాలా కూడా స్మాల్ క్వాంటిటీస్లోనే యూజ్ చేస్తాం. వై ఈజ్ ఇట్ సో? ఎందుకని అలా? హౌ పీపుల్ డెవలప్ ఫుడ్ ఐటమ్స్ అనేది చూద్దాం. పీపుల్ ఎలా డెవలప్ అవుతున్నారు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల? పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజియన్ యూజువలీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. సో పీపుల్ ఎవరైతే ఒక రీజియన్లో ఉంటున్నారో వాళ్ళు సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటున్నాయి వాళ్ళకి. యూ మైట్ హ్యావ్ సీన్ ప్యాడీ ఫీల్డ్స్ నియర్ యువర్ విలేజ్. సో మన ఊర్లలో చూస్తూ ఉంటాం ప్యాడీ ఫీల్డ్స్. ఇన్ అవర్ స్టేట్ జియోగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ రైస్, సో వీ ప్రొడ్యూస్ మోర్ రైస్. సో మన జియోగ్రఫికల్ క్లైమాటిక్ కండిషన్స్ కానీ చూస్తే ఓన్లీ మన ఏరియాలో నుండి రైస్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ దో ఫార్మర్స్ గ్రో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. సో ఫార్మర్స్ అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ అనేది గ్రో చేస్తున్నారు, కానీ ఎక్కువగా రైస్ అనేది గ్రో అవుతుంది. వి జనరల్లీ యూస్ ప్యాడీ. సో మనం జనరల్గా రైస్ అనేది గ్రో చేస్తూ ఉంటాం. A variety of food items are prepared using రైస్. సో వెరైటీ ఆఫ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడానికి రైస్ మెయిన్. వీ ఈట్ మోర్ రైస్ అండ్ రైస్ ప్రోడక్ట్స్ యాజ్ కంపేర్డ్ టు అదర్ సీరియల్స్ లైక్ వీట్ ఆర్ మేజ్. సో మనము గోధుమలు, ఈ కార్న్స్ కంటే గోధుమలు వాడడం కానీ మేజ్ కానీ చాలా తక్కువ. ఎక్కువగా రైస్ ప్రోడక్ట్స్ మాత్రమే మనము యూస్ చేస్తాం, తింటాం. బట్ ఇన్ రాజస్థాన్ మేజ్, బాజ్రా అండ్ వీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మోర్ దెన్ రైస్. సో రాజస్థాన్లో మేజ్, బాజ్రా, వీట్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది రైస్ బదులు. సో ద మెయిన్ ఫుడ్ ఇన్ రాజస్థాన్ ఈజ్ చపాతీ ఆర్ రోటీ. సో రాజస్థాన్లో ఎక్కువగా చపాతీలు తింటారు. ఆల్మోస్ట్ నార్త్ జోన్ మొత్తము చపాతీసే వాళ్ళ ఫుడ్. మనకు రైస్ ఎలాగో సౌత్ సైడ్, నార్త్ సైడ్ మొత్తము చపాతీసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఫుడ్గా. మెనీ టైమ్స్ వీ హియర్ పీపుల్ సేయింగ్ దట్ ఐ లైక్ దిస్ కర్రీ. సో మనం చాలా మందిని చూస్తే నాకు ఈ కూర నచ్చింది అని చెప్తారు. ఐ డోంట్ లైక్ దట్ అంటే కొంతమంది నాకు అది నచ్చలేదు అని అంటారు. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫుడ్ హ్యాబిట్. యూ షుడ్ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్. అంటే కొన్ని బాగున్నాయి అంటారు, కొన్ని బాగాలేదంటారు. మనం అది మంచి హ్యాబిట్ కాదు.
మనకి ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్ని వెరైటీస్ వెజిటేబుల్ ఫుడ్ ఐటమ్స్ అనేటివి టేస్ట్ చేయాలి. దిస్ మేక్స్ యూ స్ట్రాంగ్ అండ్ ఎనర్జీ. సో అన్ని వెరైటీస్ తినడం వల్ల మనకి బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ అంది మనం స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. సో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ప్రిపేరింగ్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. సో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే అది చాలా మనకి అది వండడానికి అదొక ఆర్ట్ అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మనకి అదొక ఆర్ట్. మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలి, వంటలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, లేదంటే చాలా కష్టం. దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. సో మనం రకరకాల చాలా వేస్ ఉన్నాయి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి. రైస్ ఈజ్ బాయిల్డ్ బట్ ఇడ్లీ ఈజ్ నాట్ మేడ్ ఇన్ ద సేమ్ మేనర్. రైస్ వచ్చేసి ఉడకబెడతాం, కానీ ఇడ్లీ అట్లా కాదు కదా. మనం ఫర్ మేకింగ్ ఇడ్లీ రైస్ అండ్ దాల్ ఆర్ ఫర్మెంటెడ్. సో ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి రైస్ దాల్ అనేది ఫర్మెంట్ చేస్తాం, ఫాలోడ్ బై స్టీమింగ్. సో ఇడ్లీ అనేది స్టీమ్ చేస్తే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. పొటాటో చిప్స్ ఆర్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్. సో పొటాటో చిప్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తాం. సమ్ ప్రాసెస్ హ్యావ్ బీన్ మెన్షన్ ఇన్ టేబుల్ 5. ఇక టేబుల్ 5 చూసినట్టయితే ఫిల్ ఇన్ ద ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ ఐటమ్స్తో ఫిల్ చేస్తుంది. ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఫుడ్. మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఐటమ్స్. బాయిలింగ్, ఏమేమి బాయిల్ చేస్తాం? పొటాటోస్, ఎగ్స్ ఎక్సెట్రా. స్టీమింగ్ వచ్చేసి ఇడ్లీస్. ఫర్మెంటేషన్ ఏమేమి చేస్తాం చెప్పండి? రోస్టింగ్ వచ్చేసి చికెన్. డీప్ ఫ్రై వచ్చేసి ఫిష్. ఇన్ టేబుల్ 5 యూ కెన్ ఆల్సో యాడ్ ఎనీ అదర్ మెథడ్ ఆఫ్ కుకింగ్ విచ్ యూ నో. సో మీకు తెలిసినవి కూడా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ టేబుల్లో. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు యాడ్ ద ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. సో ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ టేబుల్ అనేది మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు యాడ్ ద ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. ఆనియన్స్ ఆర్ అన్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ దే కంటైన్ యాంటీ అలర్జీ, యాంటీవైరల్ అండ్ యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్. సో ఆనియన్స్కి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అవి మన బాడీ చాలా అవసరం. అండ్ దే కంటైన్ యాంటీ అలర్జిక్ ఉంటాయి. దానికి యాంటీ అలర్జిక్ మనకి ఏమైనా ఎలర్జీస్ వస్తాయి, ఆనియన్స్ అనేది మనకి యాంటీ అలర్జిక్గా పనిచేస్తాయి, యాంటీవైరల్గా పనిచేస్తాయి, యాంటీ హిస్టమిన్స్గా పనిచేస్తాయి. సో ఆనియన్స్ అనేది తింటూ ఉండాలి. టేస్టీ ఫుడ్. యూజువల్లీ సే ఫుడ్ ఈజ్ టేస్టీ, బట్ హౌ డస్ ఫుడ్ గెట్ ఇట్స్ టేస్ట్? టేస్ట్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ అవర్ కల్చరల్ హ్యాబిట్స్. డూ యూ నో ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ ఫుడ్ ఐటమ్స్? ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఫుడ్ టేస్ట్ ఎలా వస్తుంది? టేస్ట్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్. సో వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ బట్టి మన టేస్ట్ అనేది తెలుస్తుంది. దాని యొక్క ప్రిపరేషన్ అనేది. సో మన కల్చర్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి, టేస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రిపరేషన్ మెథడ్స్ లో, ప్రాసెస్ లోనే ఉంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ చూడండి, ఇతను కుక్ చేసుకుంటున్నాడు అతను ఓన్ గా. జోసెఫ్ నోస్ హౌ టు మేక్ టొమాటో కర్రీ. సో ఇతను జోసెఫ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. లిజన్ టు హిమ్. సో అన్ని వినండి. ఐ లైక్ టొమాటో కర్రీ. అతనికి టొమాటో కర్రీ అంటే ఇష్టం. ఐ లెర్న్ హౌ టు మేక్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారంట ఈ కర్రీ ఎట్లా చేయాలని. టు ప్రిపేర్ ఇట్ వీ నీడ్ 2 tomatoes. సో అది ప్రిపేర్ ఎలా చేస్తున్నాడు అనేది ఆయన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాడు. 2 tomatoes, 1 onion, 2 green chilies, 1 red chili, turmeric powder, salt, oil, mustard seeds, black gram and jeera. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ఆల్ ద వెజిటేబుల్స్ ఇన్ వాటర్ అండ్ చాప్ దెమ్ ఇంటూ పీసెస్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయి వెజిటేబుల్స్ అవన్నీ కడుక్కొని కట్ చేసుకోవాలి. ప్లేస్ ఏ పాన్ ఆన్ ది ఫ్లేమ్. సో పొయ్యి ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. 4 3 spoons of oil. 3 స్పూన్లు ఆయిల్ వేసి when oil becomes hot, put 1 spoon full of mustard, black gram and jeera. So mustard seeds, black gram and jeera మూడు యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అవుతానే. దెన్ యాడ్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ పీసెస్. సో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పీసెస్ యాడ్ చేసి అండ్ పుట్ ఏ pinch of turmeric powder. కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. half a minute later and add piece of onion and tomato. సో కొంచెంసేపు తర్వాత సార్ట్ చేసిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. దెన్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ క్లోజ్ ద లిడ్. సో లాస్ట్ లో సాల్ట్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేసి ఆఫ్టర్ 5 minutes ద టేస్టీ కర్రీ ఇస్ రెడీ. సో 5 minutes తర్వాత దాన్ని కలిపి లిడ్ ఓపెన్ చేసి కలిపేసి చూస్తే టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్వీట్ పొటాటోస్ ఆర్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కెరోటినైడ్, యాంటీ ఆక్సిడెంట్స్. సో స్వీట్ పొటాటోలో కెరోటినైడ్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటుంది. Activity 3. Let us cook. What is your favorite food? Find out how it is prepared. Write the recipe in your notebook. So, favorite
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేస్తారు, రెసిపీ అని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తాం. ద డిస్కషన్ అబౌట్ ఫుడ్ విల్ బి ఇన్కంప్లీట్ అన్లెస్ వి టాక్ అబౌట్ ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఫుడ్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ మనం ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేయాలి. అంటే ప్రిజర్వేషన్ అంటే మనం ఎత్తి పెట్టుకోవడం అన్నమాట, దాన్ని స్టోర్ చేయడం అన్నమాట. హౌ డూ ఫార్మర్స్ ప్రొటెక్ట్ రైస్ ఫ్రమ్ పెస్ట్స్ అండ్ స్టోర్ ఇట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ హార్వెస్టెడ్. ఫార్మర్స్ రైస్ గ్రో చేస్తారు, బాగుంటది, ఓకే, కానీ అవి ఎలాగా వాళ్ళు స్టోర్ చేస్తారు, పురుగులు పట్టకుండా కదా, అది ఎలా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఎలా స్టోర్ చేస్తారు ఆలోచించండి. హౌ ఈస్ రైస్ స్టోర్డ్ ఇన్ యువర్ హోమ్. మన ఇంట్లో రైస్ అనేది ఎలా స్టోర్ చేస్తాం. వై డస్ కర్రీ గెట్ స్పాయిల్డ్ వెన్ కెప్ట్ అవుట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్ బట్ పికిల్ స్టేస్ ఫ్రెష్ ఫర్ సో లాంగ్. సో మనం ఆలోచించినట్టయితే మనం కుక్ చేసిన కర్రీ 2 days లో పాడైపోతుంది, కానీ పచ్చళ్ళు ఏవైతే నిల్వ ఉన్న పచ్చళ్ళు చూస్తే అవి ఎలా లాంగ్ టైం వరకు ప్రిజర్వ్ అయ్యి ఉంది. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ప్రిజర్వేషన్. అది కూడా ఎలా ప్రిజర్వ్ అవుతుందంటే పికిల్స్ కూడా ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారంటే అది కూడా ప్రిజర్వేషన్ ప్రాసెస్. ఫర్ ప్రిజర్వింగ్ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ సాల్టెడ్ అండ్ డ్రైడ్. సో పికిల్స్ లో మనం ఎక్కువగా సాల్ట్ వాటిని డ్రై చేసి తర్వాత పికిల్స్ అనేటివి ప్రిపేర్ చేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తాం. అదొక సాల్ట్ ప్రిజర్వేటివ్ గా మనకి ఫుడ్ ఐటమ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. కాబట్టి అది ఎంత కాలమైనా ప్రిజర్వ్ చేస్తుంది. సాల్ట్ ఇస్ ద మెయిన్. పికిల్స్ ని సో లాంగ్ ఫ్రెష్ గా ఉంచడానికి కారణమే సాల్ట్. ఇన్ సర్టెన్ ఏరియాస్ డ్రైడ్ ఫిష్ ఈస్ కామన్లీ యూస్డ్. కొన్ని ఏరియాల్లో ఎండిపోయిన చేపలు ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తారు. వెజిటేబుల్స్ అండ్ మీట్ ఆర్ ఆల్సో డ్రైడ్ అండ్ పికిల్డ్. వెజిటేబుల్స్ మీట్ కూడా ఎండబెట్టి వాళ్ళు పికిల్స్ చేసుకుంటారు. ట్రై టు ఫైండ్ అవుట్ హౌ వెజిటేబుల్స్ ఆర్ పికిల్డ్ ఎట్ హోమ్. సో వెజిటేబుల్స్ పికిల్డ్ ఎట్లా చేస్తారు ఇంట్లో. ఫైండ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ దట్ హెల్ప్ టు ప్రిజర్వ్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ప్రిజర్వ్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాం. సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆర్ యూస్డ్ ఫర్ ప్రిజర్వేషన్ వైల్ మేకింగ్ పికిల్స్. పికిల్స్ ప్రిజర్వ్ చేయాలంటే సాల్ట్, టర్మరిక్ పౌడర్ అనేది మోస్ట్ కామన్ ప్రిజర్వేటివ్స్ అన్నమాట. ఇన్ కోస్టల్ ఏరియాస్ ఇట్ ఈస్ కామన్ సైట్ టు సీ ఫిష్ బీయింగ్ స్మోక్డ్ ఫర్ ప్రిజర్వేషన్. కోస్టల్ ఏరియాస్ లో మనం చూసినట్టయితే ఫిష్ బీయింగ్ స్మోక్డ్ ఫర్ ప్రిజర్వేషన్. సో ఫిష్ అనేది కాలుస్తారనమాట ప్రిజర్వేషన్ కోసం. ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి. వాట్ ఆర్ ది అదర్ ఫుడ్ మెటీరియల్స్ ప్రిజర్వ్డ్ బై దిస్ ప్రాసెస్. ఫుడ్ మెటీరియల్ ప్రిజర్వేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకోండి అనుకున్నాను. డూ యూ నో, చూడండి ఇంకో ఇంపార్టెంట్, షుగర్ సిరప్ ఆర్ హనీ ఈజ్ ఏ గుడ్ ప్రిజర్వేటివ్. సో చక్కెర పాకం అండ్ తేనె అనేది గుడ్ ప్రిజర్వేటివ్స్ అంట. ఫ్రూట్స్ ఆర్ ఆఫన్ ప్రిజర్వ్డ్ ఇన్ షుగర్ సిరప్స్ ఆర్ హనీ. సో మనకి ఫ్రూట్స్ పాడైపోకుండా ఉండడానికి షుగర్ సిరప్ కానీ లేదంటే తేనె కానీ చాలా అది ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది. జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిజర్వేషన్ విత్ షుగర్. సో జామ్స్, ఫ్రూట్ జెల్ జ్యూసెస్ అనేటివి షుగర్ తోనే ప్రిజర్వ్ అవుతుంది. అంటే మనం దాంట్లో షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి అది ప్రిజర్వేటివ్ గా వర్క్ చేస్తుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ అంటే నెక్స్ట్ యాక్టివిటీ 4. లెట్ us స్టోర్ ఫుడ్. సో ఫుడ్ ని ఎలా స్టోర్ చేస్తాం. డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఐడెంటిఫై ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్. గ్రూప్స్ లో మనం గ్రూప్ గా ఫామ్ అయ్యి మనం డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ అనేది వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేది కనిపెట్టాలి. ఆస్క్ యువర్ పేరెంట్స్ అదర్ వేస్ ఆఫ్ ప్రిజర్వేటివ్ దట్ దే ఫాలో. మీ పేరెంట్స్ కూడా అడిగి కనుక్కోండి వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేస్తారు అని. చూడండి మీకోసం నేను ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నా. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వ్ ఫుడ్. ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వినిగర్. సో ఆయిల్ అండ్ వినిగర్ యూజ్ చేసి కూడా ఇట్లా ప్రిజర్వ్ చేస్తారు. స్టోరింగ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. సో ఎయిర్ టైట్ కంటైనర్స్ లో కూడా ప్రిజర్వ్ చేస్తారు. కోల్డ్ ట్రీట్మెంట్, ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా స్టోర్ చేస్తారు. హీట్ ప్రాసెస్, మిల్క్ ఏదైతే ఉందో మనం బాయిల్ చేసి కూల్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం, అది కూడా ప్రిజర్వేషన్. ఇక్కడ ఫిష్ వచ్చేసి కామన్ సాల్ట్ లో ప్రిజర్వ్ చేస్తున్నారు, అంటే అవి కుళ్ళిపోకుండా. ప్రిజర్వేటివ్ బై షుగర్. చూసారా ఇక్కడ ఈ జెల్లీస్ షుగర్ లో ప్రిజర్వ్ చేస్తున్నారు. For preserving food, we use different items which are available in the market. Type of preservative. So మనం ఫుడ్ ప్రిజర్వ్ చేసేదాన్ని డిఫరెంట్ మార్కెట్ లో అవైలబుల్ అయి ఉంటుంది టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. బట్ సమ్ ఫుడ్ హ్యావ్ హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్. కానీ కొన్నిటికి మాత్రం చాలా హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో we must be aware of the ingredients of a packed food. సో మనం ప్యాక్డ్ ఫుడ్ గురించి అవగాహన చాలా ఉండాలి. ఇంకొక పాయింట్ ఉంది. Tomatoes are an excellent source of vitamin C. The vitamin C is most concentrated in the jelly-like substances that surrounds the seeds. టొమాటోస్ అనేది విటమిన్ సి సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది టొమాటోస్ లో. కాన్సన్ట్రేట్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ దట్ సరౌండ్స్ ది సీడ్స్. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనే దాంట్లోనే విటమిన్ సి అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది.
సో బివేర్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్. మన ప్యాక్డ్ ఫుడ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అయితే ప్యాక్డ్ ఫుడ్ లో యూజ్ చేస్తున్నారో అది మనం బాగా కనిపెట్టుకుని ఉండాలి. వెన్ యూ పర్చేస్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద మార్కెట్, డోంట్ ఫర్గెట్ టు రీడ్ అబౌట్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్. మనం ఎప్పుడైనా కొనుక్కుంటున్నప్పుడు వాటి మీద దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది, అవుట్డేటెడ్ ఫుడ్ మెటీరియల్స్ మే డ్యామేజ్ యువర్ హెల్త్. సో ఈ అవుట్డేటెడ్ ఫుడ్ అంటే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ మెటీరియల్స్ కనుక మనం తిన్నట్టయితే మన హెల్త్ పాడైపోతుంది. డూ యూ నో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ యూజింగ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ అన్ ఆర్ట్. మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అనేవి చాలా. సమ్ పీపుల్ మేక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ డెకరేషన్స్ విత్ వెజిటేబుల్స్. సో కొంతమంది ఇదిగోండి చూడండి డయాగ్రామ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు డిజైన్ చేస్తుంటారు. దిస్ ఈస్ కాల్డ్ వెజిటేబుల్ కార్వింగ్. ఇది వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ట్రై టు మేక్ యువర్ ఓన్ కార్వింగ్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బొమ్మలు ప్రిపేర్ చేయడానికి. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో మనం ఏం నేర్చుకున్నాం? వి గెట్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫర్ కుకింగ్ ఫుడ్ వి నీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. కుకింగ్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అవసరం. వి యూస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ లైక్ స్టెమ్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నిటి మనం ఫుడ్ గా యూజ్ చేసుకుంటాం. స్టెమ్స్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనేవి. The taste of the food is based on its ingredients, method of preparation and culturing practices of the region. So taste of the food అనేది ఇంగ్రీడియంట్స్ మీద ప్రిపరేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో మన కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా బాయిలింగ్, స్టీమింగ్, ఫెర్మెంటేషన్ సమ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. సో ఉడకబెట్టడం కానీ, స్టీమింగ్ కానీ, ఫెర్మెంటేషన్ కానీ ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ప్రిపేర్ చేయాలంటే ఈ త్రీ మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్. వీ యూస్ ప్రిజర్వేషన్ టు ప్రిజర్వ్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్స్. సో ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి మనం ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేస్తాం. టొమాటోస్ ఆర్ వెరీ హై ఇన్ ద క్యారోటినైడ్ లైకోపిన్. ఈటింగ్ ఫుడ్స్ విత్ క్యారోటినైడ్స్ క్యాన్ లోవర్ యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో టొమాటోస్లో వెరీ హై క్యారోటినైడ్ లైకోపిన్ ఉంటుంది. అదొక పిగ్మెంట్ అనమాట లైకోపిన్. సో ఈ క్యారోటినైడ్స్ ఎప్పుడైతే మనము ఫుడ్ ద్వారా తీసుకుంటామో అది మనకి క్యాన్సర్ నుంచి, రిస్క్ ఆఫ్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది అనమాట ఈ లైకోపిన్ అనేది. సో టొమాటోస్ బాగా తినండి, క్యారోటినాయిడ్. కేక్స్ అండ్ కుకీస్ కంటైన్ టూ మచ్ షుగర్ అండ్ నాట్ ఎనఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో కేక్స్, కుకీస్లో షుగర్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఉండవు. There is more fiber in an orange than in most other fruits and veggies. సో ఫైబర్ కంటెంట్ ఆరెంజ్ లో ఉంటుంది, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజెస్ లో కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.